హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సంగమేశ్వర్. మీరు చూస్తుంది SRM Tutorial ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మీకు ముందుకు కొత్త టాపిక్తో వచ్చాను. దేశవ్యాప్తంగా అన్లాక్ 4.0 ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికే వాయిదా పడుతూ వచ్చిన పలు పరీక్షలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. అయితే అనేక ఆందోళన నేపథ్యంలో JEE మెయిన్స్ ఎగ్జాము నిర్వహించడం జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇదే సక్సెస్ఫుల్తో మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా EAMCET ఎగ్జామ్ నిర్వహించడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. EAMCET పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు హాల్ టికెట్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఆ EAMCET మెయిన్ సైట్లోకి వెళ్ళి విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం మంచిదని కోరుచున్నాను. తెలంగాణ EAMCET అంతకుముందు జూలైలో జరగాల్సిన TS EAMCET పరీక్షల కరోనా వైరస్ కారణంగా వాయిదా పడడం జరిగింది. అన్ని జాగ్రత్తలు తీసుకొని పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు రాసేవారికి ఇదే నెల 9, 10, 11 మరియు 14 తేదీలో ఉంటుంది. ఉదయం మరియు మధ్యాహ్నము 2 సెషన్లో ఉంటుంది. మెడికల్ మరియు అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షలు రాసే విద్యార్థులు ఇదే నెల 28 మరియు 29 తేదీలో ఉంటుంది. ఇక EAMCETతో పాటు మరో 6 కామన్ ఎంట్రన్స్ టెస్టులు జరగనున్నాయి. ఈ వీడియో ఆల్రెడీ ఇంతకుముందు అప్లోడ్ చేయడం జరిగింది. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడగలని కోరుచున్నాను. EAMCET రాసే ఎగ్జామ్ అభ్యర్థులకు కోవిడ్ గైడ్లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ కోవిడ్ గైడ్లైన్స్ ఏంటో ఇప్పుడు వివరిస్తాను వినండి కరెక్ట్గా. COVID-19 దృష్టిలో ఉంచుకొని EAMCET అధికారులు కొన్ని సూచనలు రిలీజ్ చేయడం జరిగింది. అవి ఏంటి అంటే, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. పరీక్ష అయిపోయేంత వరకు ప్రవేశం వద్ద ప్రతి విద్యార్థికి థర్మల్ స్కానింగ్ తప్పనిసరిగా చేయడం జరిగింది. అదేవిధంగా టెంపరేచర్ చెక్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ డెస్క్ వద్ద శానిటైజర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సమయంలో వాటి ఫోటోలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇంతకు ముందులాగా అభ్యర్థుల యొక్క హాల్ టికెట్లు, రూమ్ నెంబర్ అనేవి డిస్ప్లే బోర్డులు ఉండేవి. కానీ ఇక నుంచి డిస్ప్లే బోర్డు ఉండవు. పరీక్ష కేంద్రంలోకి ఎంటర్ కాగానే వారి హాల్ టికెట్ పరిశీలించిన తర్వాత వారు ఏ పరీక్ష హాల్లో వెళ్ళాలో అక్కడ ఉన్న అధికారులు చూపడం జరుగుతుంది. సర్టిఫికేట్ తప్పనిసరి అని అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వచ్చే సమయంలో తమకు కరోనా వైరస్ పాజిటివ్ లేదని తన వెంట సర్టిఫికేట్ తీసుకొని రావాలి. ఈ సర్టిఫికేట్ EAMCET వెబ్సైట్లో ఉంది, అభ్యర్థులు గమనించగలరు. సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని డాక్టర్ వద్దకు వెళ్ళి పరీక్ష చేయించుకొని ఆ ఫామ్ పైన సంతకం పెట్టించుకోవాలి. పరీక్ష కేంద్రానికి వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. అదేవిధంగా ఒక పెన్ను, గ్లౌస్, 50 ml శానిటైజర్ మరియు వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి. విద్యార్థి దగ్గడం కానీ, తుమ్మడం కానీ, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే వారి కోసం ప్రత్యేక ఏర్పాటు చేయడం జరుగుతుంది. హాల్ టికెట్ పైన గెజిట్ సంతకం అవసరం లేదని చెప్పిన EAMCET నిర్వాహకులు. కాకపోతే ఇంతకుముందు కంపల్సరీ గెజిట్ సంతకం కావాలని చెప్పారు. తల్లిదండ్రుల వాస్తవాన్ని మేరకు వాళ్ళ నిర్వహణ కోసము గెజిట్ సంతకం లేదని చెప్పడం జరిగింది. పరీక్ష హాల్లో మీకు రఫ్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రఫ్ పేపర్ ఫేస్కి కానీ, మీరు కూర్చున్న టేబుల్ కానీ చూసుకోవడానికి కాదు. మీకు ఏవైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటే వాటిపైన ప్రాబ్లం చేసి తిరిగి వెళ్ళేటప్పుడు రఫ్ పేపర్ వాళ్ళకే ఇచ్చిపోవాలి. ఎందుకనగా ఒకవేళ రఫ్ పేపర్ ఇవ్వకపోతే మీరు రాసిన ఎగ్జామ్ ఒకటే, రాయకుండా ఒకటే. ఓకేనా విద్యార్థులారా, మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అలాగే నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఇలాంటి మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆతృతగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేసి లైక్ మరియు షేర్ చేయాలని కోరుతున్నాను. ధన్యవాదములు అందరికీ.